హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. ఇండియా మొత్తం మీద హిందీ మాట్లాడే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉంటారు. అలాగే హిందీ మూవీస్కి కూడా కలెక్షన్ అయితే చాలా వరకు ఎక్కువగా వస్తుంది. అలాగే మన తెలుగు సినిమాలకు కూడా హిందీలో అయితే మంచి కలెక్షన్ అయితే వస్తాయి. ఇంకా కొన్ని సినిమాలు అయితే హిందీలోనే ఇండస్ట్రీ హిట్ కూడా అయ్యాయి. అండ్ అలాంటి హిందీ మార్కెట్లో మన తెలుగు నుంచి డబ్బింగ్ అయ్యి హైయెస్ట్ కలెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వెల్కమ్ టు ఎపిసోడ్ 6. ఆల్రెడీ ఈ సిరీస్లో చాలా వీడియోలు చేసి పెట్టిన తెలుగు టాప్ 10 మూవీస్ గురించి, అలాగే తమిళ టాప్ 10 మూవీస్ గురించి, చాలా మూవీస్ గురించి అయితే వీడియోలు అయితే చేసి పెట్టిన. మిస్ అయ్యి ఉంటే మన ఛానల్ అయితే వీడియోలు అయితే ఉంటాయి, వీళ్ళు అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, వీడియోని అయితే చాలా మంది చూస్తాను కానీ వీడియోకి అయితే ఎవరు లైక్ చేసుకోవట్లా, అలాగే మన ఛానల్ అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. అండ్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా హిందీ మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్ అయితే గ్రాస్లో అయితే ఉంటుంది, నెట్ రూపంలో అయితే ఉంటుంది హిందీ మార్కెట్ నుంచి వచ్చే కలెక్షన్ అయితే. అండ్ ఇప్పుడు నేను చెప్పే మూవీస్లో కూడా అయితే నెట్ ఆధారంగానే చెప్తాను ఇప్పుడు నేను చెప్పే మూవీస్ కూడా. అండ్ టాప్ 10లో అయితే హనుమాన్ మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ అయితే రిలీజ్ అయ్యే టైంకి ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్ రాకపోయినా ఈ మూవీకి వచ్చిన పాజిటివ్ టాక్తో హిందీలో అయితే మాత్రం 43 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసి టాప్ 10లో అయితే ఉంది ఈ మూవీ అయితే. ఇంకా టాప్ 9th ప్లేస్లో అయితే దేవరా మూవీ అయితే ఉంది. అండ్ ఇంకా త్రిబుల్ ఆర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ మూవీ మీద అయితే మంచి బజ్ అయితే ఉంది ఆ టైంలో. అలాగే ఈ మూవీలో జాన్వీ కపూర్ గారు అలాగే సైఫ్ అలీ ఖాన్ గారు ఉండటంతో ఈ మూవీ మీద అయితే రిలీజ్ అయ్యే టైంకైతే మంచి హైప్లో అవుతుంది. అలాగే ఈ మూవీకి టాక్ కూడా పర్లేదు అన్నట్టు రావడంతో ఫస్ట్ డే అయితే మంచిగా ఆయన కలెక్షన్ చేసింది. అండ్ ఇంకా ఓవరాల్ లాంగ్ రన్లో అయితే 67.2 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసి టాప్ 9th ప్లేస్లో అయితే ఉంది. ఇంకా టాప్ 8th ప్లేస్లో అయితే పుష్ప మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ పాజిటివ్ టాక్తో ఏకంగా 100 కోట్ల పైగా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసింది ఒక హిందీ వర్షన్ వరకు అయితే. మూవీ అయితే మాత్రం ఒక హిందీలోనే 108 కోట్ల దాకా అయితే నెట్ని కలెక్ట్ చేసి ఒక బాలీవుడ్లో అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది ఈ మూవీ అయితే. ఇంకా టాప్ 7th ప్లేస్లో అయితే బాహుబలి మూవీ అయితే ఉంది. ఈ మూవీ అయితే అప్పుడు కలెక్ట్ చేసిన కలెక్షన్ అయితే అప్పటికి హిందీ హీరోలు కూడా చాలా మంది అయితే ఈ రేంజ్లో అయితే కలెక్షన్ చేయలేదు. ఈ మూవీ రేంజ్లో అయితే ఆ రేంజ్లో అయితే కలెక్షన్ చేసింది. 115 కోట్ల దాకా అయితే నెట్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయితే అయింది ఈ మూవీ. ఇంకా టాప్ 6th ప్లేస్లో అయితే ఆదిపురుష్ మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యే టైంకి పెద్ద హైప్ లేకపోయినా కానీ ట్రైలర్ అలాగే ఈ మూవీకి చేసిన ప్రమోషన్ ఈ మూవీకి అయితే బాగా ప్లస్ పాయింట్ అయితే అయింది. అండ్ ఈ మూవీ మీద హైప్ లేకపోయినా ఆ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్కి అలాగే వీళ్ళు చేసిన ప్రమోషన్కి అయితే ఈ మూవీకి హిందీ నెట్లో ఏకంగా 143.2 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. టాప్ 5th ప్లేస్లో అయితే మళ్ళీ ప్రభాస్ గారి మూవీ అయిన సాహో మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే బాహుబలి తర్వాత రావడంతో ఈ మూవీ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. దాని కారణంగా అయితే ఈ మూవీకి అయితే మంచి అయితే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి హిందీలో అయితే. ఈ మూవీకి హిందీలో అయితే టోటల్ నెట్ అయితే 150.6 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసి అక్కడైతే మాత్రం హిందీలో అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది ఈ మూవీ. టాప్ 5th అయితే మళ్ళీ ప్రభాస్ గారి మూవీ అయిన సలార్ మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే 153.4 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసింది హిందీ వర్షన్ గాను. అలాగే ఈ మూవీ కానీ క్లాష్తో కాకుండా మామూలుగా కానీ రిలీజ్ అయ్యి ఉంటే ఈజీగా 200 కోట్ల దాకా నెట్ని అయితే ఈజీగా అయితే కలెక్ట్ చేసేది. ఇంకా టాప్ 3 ప్లేస్లో అయితే త్రిబుల్ ఆర్ మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీ అయితే హిందీలో ఏకంగా 276.8 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా టాప్ 2 ప్లేస్లో అయితే కల్కి మూవీ అయితే ఉంది. ఇంకా ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు అలాగే దీపికా పదుకొనే గారు కూడా ఉండటంతో ఈ మూవీ మీద అయితే రిలీజ్ అయ్యే టైంలో అయితే మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి అయితే 280 కోట్ల దాకా అయితే నెట్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ 2 ప్లేస్లో అయితే ఉంది రిలీజ్ అయ్యే టైంకి అయితే. ఇంకా టాప్ 1 ప్లేస్లో అయితే బాహుబలి 2 మూవీ అయితే ఉంది. అండ్ ఈ మూవీ పార్ట్ 1 మంచి హిట్ అవడంతో అండ్ ఈ మూవీ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. దాని కారణంగా అయితే ఈ మూవీ ఓపెనింగ్ డే నుంచి అలాగే ఫుల్ రన్ మొత్తం మీద ఒక హిందీ వర్షన్లోనే రికార్డ్ రేంజ్లో అయితే కలెక్షన్ అయితే చేసింది. అండ్ ఈ మూవీ అయితే ఒక హిందీ వర్షన్కి 511 కోట్ల దాకా అయితే నెట్ని అయితే కలెక్ట్ చేసి అప్పటికి ఏ మూవీ కూడా అయితే ఆ రేంజ్లో అయితే కలెక్ట్ చేయలేదు. అండ్ 511 కోట్ల దాకా అయితే కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ అయితే అయింది బాహుబలి మూవీ అయితే. అండ్ ఈ రికార్డ్ని అయితే హిందీ వాళ్ళు కూడా బ్రేక్ చేయడానికి 5 ఏళ్ళు పట్టింది. అండ్ 5 ఏళ్ళ తర్వాత అయితే పఠాన్ మూవీతో అయితే ఈ మూవీని అయితే బ్రేక్ చేసిండ్రు. అండ్ ఇంకా ఇవి ఇంకా హిందీలో హైయెస్ట్ కలెక్ట్ చేసిన తెలుగు టాప్ 10 మూవీస్ అయితే. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.